Hi friends, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important topic. They are ground state energy of harmonic oscillator and ground state energy of hydrogen atom. These are very important questions in BSc physics students in third year. Okay, so let us start our class. Okay, so in this diagram I'm showing the nodes of ground state energy of harmonic oscillator and ground state energy of hydrogen atom. So I'm showing with the nodes. It's a very simple independent topic. So this topic will be in the quantum mechanics in modern physics paper. Okay. See, so coming to our topic, generally our topic once again ground state energy of harmonic oscillator. So harmonic oscillator means that is simple harmonic oscillator. So we know that we already read in first year our basic of physics, that is simple harmonic motion. So from the see here, from the definition of simple harmonic oscillator, you know that the restoring force is directly proportional to the displacement in and opposite in direction. సో మనకు ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క అంటే సరళ హార్మోనిక్ మోషన్ యొక్క బేసిక్ డెఫినేషన్ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో కానీ ఇంటర్ లెవెల్లో కూడా మనం ఆల్రెడీ చదివి ఉన్నాము. మరి ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటిది అంటే ద రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ రిస్టోరింగ్ ఫోర్స్ అంటే దట్ ఈజ్ పునఃస్థాపక బలం అనేది వస్తువులు ఏర్పడే స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో అనులోమానుపాతంలో ఉంటూ ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక దిశలో ఉంటుంది. సో ఇది మనకు సింపుల్గా చెప్పాలంటే మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క అంటే సరళ మోషన్ యొక్క డెఫినేషన్ ప్రకారము సింపుల్గా చెప్పచ్చు. దట్ ఈస్ అబౌట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే. అండ్ సో కమింగ్ టు ది ఈక్వేషన్. సో ఈక్వేషన్ పరంగా ఏం చెప్పి చూడండి, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఈక్వేషన్ చూపించాను. దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు -x. సార్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఎఫ్ ఏంటి ఇక్కడ, దట్స్ రిస్టోరింగ్ ఫోర్స్ అండ్ ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. మన డెఫినేషన్ ప్రకారం అనేది ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు అంటే ప్రపోర్షనల్గా ఉంటుంది, మరి ఆపోజిట్ కాబట్టి మైనస్ సింబల్ అనేది అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో యూ కెన్ రైట్ ఎఫ్ ప్రపోర్షనల్ టు -x ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -kx. సో దట్ ఈస్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు వేరే కే అంటే తెలుసు, దట్ ఈస్ ద ఫోర్స్ కాన్స్టెంట్, దాన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. దట్ ఈస్ ప్రపోర్షన్ కాన్స్టెంట్. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం ఏమంటున్నాం, స్ప్రింగ్ కాన్స్టెంట్ లేదా ఫోర్స్ కాన్స్టెంట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ద రిలేషన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ మనకు ఇది ఒక డైరెక్ట్ ఈక్వేషన్. ఇక్కడ ఈక్వేషన్ 2 అనేది డైరెక్ట్ ఈక్వేషన్. ఏంటిది ఏమంటున్నామంటే మనకు ఫోర్స్కు దట్ ఈస్ ఎఫ్కు అండ్ పొటెన్షియల్ ఎనర్జీ వీకి మధ్య సంబంధం తెలిపే ఒకటువంటి సమీకరణం ఉంటుంది. దట్ ఈస్ రిలేటెడ్ ఈక్వేషన్ ఉంటుంది ఎఫ్ అండ్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి. సో దట్ ఈస్ ఎఫ్ ఈక్వల్ టు ఏంటంటే దట్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఎఫ్ ఈక్వల్ టు -dv/dx.
సో F ఈక్వల్ మైనస్ dV బై dx. ఓకే, సో ఇందులో F అంటే దట్ ఈస్ ఫోర్స్, V ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటాం. సో వీటి మధ్య రిలేషన్ వచ్చేసి F ఈక్వల్ మైనస్ dV బై dx. సో ఇప్పుడు అంటే ఈక్వేషన్ 1 అండ్ 2 ఒకసారి గమనించినట్లయితే ఈక్వేషన్ 1లో F ఉంది, ఈక్వేషన్ 2లో కూడా F ఉంది. కాబట్టి ఈ రెండు Fలను దట్ ఈస్ రెండు ఫోర్స్లను కూడా మనం ఈక్వలైజ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ రాశాను. దట్ ఈస్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అక్కడ మైనస్ kx ఈక్వల్ టు మైనస్ dV బై dx రాస్తున్నాను. బోత్ సైడ్స్ మైనస్ విల్ బి క్యాన్సల్ అండ్ అగైన్ kx ఈజ్ ఈక్వల్ టు dV బై dx అండ్ వీ కెన్ రైట్ dV ఈజ్ ఈక్వల్ టు kx ఇంటూ dx ఆల్సో వీ కెన్ రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇంటిగ్రేటింగ్ ద ఎబో ఈక్వేషన్. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేసినట్లయితే దట్ ఇటు ఇంటిగ్రేషన్ రాస్తున్నాను, ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ dV మీన్స్ V. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకు dV ఈజ్ ఈక్వల్ టు kx dx కదా, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ dV అంటే V. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, k అనే కాన్స్టెంట్ బయట రాస్తున్నాను, x చేస్తే x² అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది, V ఈజ్ ఈక్వల్ టు అక్కడ రాశాను, V ఈజ్ ఈక్వల్ టు 1/2 kx² రావడం జరుగుతుంది. Next, that is equation 3. So the potential energy of simple harmonic oscillator is 0 when at mean position and also extreme position. So generally ఇది సింపుల్ SHO అనుకోండి, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అనుకున్నట్లయితే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ఆసిలేషన్ చేసేటప్పుడు ఆసిలేషన్ చేస్తుంది అనుకోండి, బ్యాక్ అండ్ ఫోర్త్ వెనుకకు ముందుకు ఆసిలేషన్ చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాం అంటే ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్ 0 ఎప్పుడు ఎట్ మీన్ పొజిషన్. ఇక్కడ ఈ మిడిల్లో మీన్ పొజిషన్ తీసుకుంటాం అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎక్స్ట్రీమ్ పొజిషన్ మీన్ పొజిషన్ వద్ద ఏమవుతుందంటే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ 0గా ఉంటుంది. ద పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 0 అవుతుంది అండ్ డిక్రీజెస్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ టు మీన్ పొజిషన్ వినోద. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ పెరుగుతుంటుంది, ఇక్కడ 0 అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, పెరుగుతుంది. సో ఆ విధంగా మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ చేసేటప్పుడు ఆ బాడీకి సంబంధించినటువంటి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు ఇవి. సో దాని పరంగా నేను ఇవి రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, వీ నో ద శ్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. మనకు ఆల్రెడీ శ్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ గురించి మన ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో మన డెరివేషన్లో నుంచి డైరెక్ట్ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు ఈక్వేషన్ 4 తీసుకోవడం జరిగింది. ఈక్వేషన్ 4 చూడండి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. అదేంటిది అంటే శ్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ దట్ ఈస్ ∂x/∂x² + 2m e - v × ψ/h² = 0. ఓకే, సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఏంది, వి ఏంటి కూడా తెలియాలి. మనం అందులో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఈ అంటే టోటల్ ఎనర్జీగా తీసుకుంటాం, వి వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, అండ్ ఈక్వేషన్ 3 అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3 and 4 చూడండి. ఈక్వేషన్ ఈక్వేషన్ 3లో మనకు వి ఉంది కదా, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీని ఈక్వేషన్ 4లో ఉన్నటువంటి వి ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏం జరుగుతుందో నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఏం జరుగుతుంది చూడండి. సో నెక్స్ట్ చూడండి, see here ∂2 + 2m/h². అక్కడ జస్ట్ వి ప్లేస్లో దట్ ఈస్ నేను వి అంటే తెలుసు మనకు పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ మనకి ఏమొచ్చిందో 1/2 kx² సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ ఈ అలాగే ఉంది. సో = 0 అండ్ నెక్స్ట్ స్టెప్లో అండి ∂2 + 2m/h² లోపలికి మలిపేస్తున్నాను. సో లోపల మలిపేసిన అయితే 2m/h² - 1/2 kx² ఉంటుంది, 2m/h² ప్లస్ ఈ కూడా ఉంటుంది. సో ఈ విధంగా లోపలికి మలిపేసాను.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ 2m/h²E అనేది ఇందులో జాగ్రత్తగా గమనించినట్లయితే, సో ఫస్ట్ 2m/h² E రాశాను, తర్వాత మైనస్ 2m/h², అది నెక్స్ట్ 1/2k² అనేది చూపించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సో దాన్ని మళ్ళీ 2 క్యాన్సిల్ అయింది. సో మిగతా క్యాన్సిల్ అయింది జరిగిందా, మిగిలిన రాశాను ∂2 ప్లస్ 2m/h² మైనస్ mk/h² ఇంటూ x² ఇంటూ psi = 0. ఇందులో ఈక్వేషన్ 5 దీన్ని ఏమనుకుంటున్నా అంటే, ఇందులో 2m ఈక్వేషన్ 5 చూడండి, ఈక్వేషన్ 5లో వేర్ ఆల్ఫా అండ్ బీటా ఇది మెయిన్ మనకు. ఇందులో ఆల్ఫా అంటే 2me/h² అనుకుంటున్నాను, అండ్ బీటా స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు mk/h² అనుకుంటున్నాను. ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్లో నెక్స్ట్ ఈక్వేషన్ 5 ఏమనుకుంటున్నానంటే, సో అందులో ఆల్ఫా ఏంది బీటా స్క్వేర్ ఏంది అన్నది జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ SHO. ఇది ఎలా ఉంది చూడండి, మీకు రాసి చూస్తాను. దట్ ఈస్ ∂2 psi/x² ప్లస్ ω² psi = 0 అలా ఉంది. సో ఇది ఏంటంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈక్వేషన్ కాబట్టి, సో ఇక్కడ అది రాశాను. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ SHO. కాబట్టి ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, మన దానికి సంబంధించిన జనరల్ సొల్యూషన్ ఏంటి మనకు తెలుసు అక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్లో. దట్ ఈస్ psi = a sin ωt ఆర్ ωθ అలా ఉంటుంది. సో ఇప్పుడు అదేవిధంగా ఇక కూడా అలాగే రాసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 7 ఏంటిది అంటే, ఈక్వేషన్ 5లో మనం ఏది తీసుకున్నామో దానికి సొల్యూషన్ అనేది ఈక్వేషన్ 7గా అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈక్వేషన్ 7 తర్వాత, సో దిస్ ఈక్వేషన్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు 2n+1. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఏంటిదంటే ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు 2n+1 అని ఒక కండిషన్ అప్లికేబుల్ అయినప్పుడే సో ఈ ఈక్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ కండిషన్ ప్రకారం ఏం చేస్తుందంటే, మనకు ఆల్ఫా అంటే తెలుసు, దట్ ఈస్ 2me/h², అండ్ బీటా స్క్వేర్ అంటే తెలుసు కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ √mk/h² అవుతుంది. ఈక్వల్ 2n+1 అనేది ఇది సేమ్ ఇక్కడ మనకు సబ్స్టిట్యూషన్ ఆ కండిషన్. సో కండిషన్ అప్లై చేసి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నా 2me ఇందులో నుంచి మనకు ఈ స్టెప్ వస్తుంది. దట్ ఈస్ 2me/h² పైకి వెళ్తే h² వెళ్ళి h² మిగులుతుంది బై √mk = 2n+1. సో ఇందులో మనకు క్యాన్సిల్ కాగా మిగిలింది ఇది. సో దీన్ని మనం సింప్లిఫై చేసి చాలా సింప్లిఫికేషన్ ఉంది. సో ఆ విధంగా మనం సింప్లిఫికేషన్ తర్వాత ఏం మిగులుతుందంటే e/h² ఇంటూ √m/k = n+1/2. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ మనం చూపించడం జరిగింది ఇక్కడ చూడండి. బట్ వీ నో దట్ న్యూ అంటే దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అని తెలుసు. దట్ ఈస్ న్యూ = 1/2π √k/m అని తెలుసు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ ఈక్వేషన్ చూడండి, నేను రాస్తాను. న్యూ = ω/2π. సో ఈ ఫార్ములా ప్రకారం ఏం రాశామంటే న్యూ = 1/2π √k/m రాశాను. నాకు తెలుసు ω √k/m కాబట్టి. సో ఇక్కడ ω = 2π న్యూ. సో ఇక్కడ చూపించిన ω = 2π న్యూ అవుతుంది. సో దీని ఇటు సైడ్ తీసుకువెళ్ళినట్లయితే √k/m అవుతుంది. ఓకే, అండ్ e/h² ఈక్వేషన్ చూడండి. ఈక్వేషన్లో e/h² = n+1/2 ఇంటూ 1 ప్లస్ మనకు ఆల్రెడీ ఈ ఈక్వేషన్ తెలుసు. ఎక్కడ చూడండి, e/h² ఈ ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ రాయడం జరిగింది. అండ్ e = h² అడ్డెళ్ళింది h² ఇంటూ n+1/2 2π న్యూ. ఓకే, మనకు √k/m అంటే రాశారు ఇక్కడ 2π న్యూ రాశాను ఇక్కడ ఈ √k/m బదులు. అండ్ దీనికి రాసుకోవచ్చు e = ఫైనల్గా n+1/2 h² ω రాశాను. దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ as ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. దీన్ని మనము ఎనర్జీ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈక్వేషన్గా రాసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ఇది. అండ్ ఇందులో ఇంకా మళ్ళీ చూడండి, ఇఫ్ n = 0 1 2 3 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే n = 1 పెడితే e1 = ఇందులో చూడండి n = 1 పెట్టండి, 1 + 1/2 3/2 h² ω అవుతుంది.
n ఈక్వల్ 2 పెట్టండి 5/2 h కట్ మెగా అవుతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క డయాగ్రామ్ దించినా కూడా మనకు ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్. సో వెరీ వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు ఫైనల్ ఈక్వేషన్ ఇక్కడ చూపించడం జరిగింది. సో మళ్ళీసారి చూడండి, దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ అండ్ అందులో n ఈక్వల్ 0, 1, 2, 3 అలా పెట్టుకుంటూ వెళ్తున్నట్లయితే మనకు డిఫరెంట్ ఎనర్జీ లెవెల్ రావడం జరుగుతుంది. ఆ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేది మనం ఇక్కడ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. చూడండి, ఇది డయాగ్రామ్, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటాం. ఓకే, సో ఇది మనకు కావాల్సినటువంటి గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఆర్ హార్మోనిక్ ఆసిలేటర్. Later we have another bit, that is ground state energy of, చూడండి ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఆర్ దీన్ని మనం బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా అనుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ, కన్సిడర్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ అన్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నామంటే సపోజ్ ఒక ఆటం ఉంది, ఒక పరమాణు ఉంది, పరమాణు లోపల కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ నిర్దిష్ట కక్షలో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఎలక్ట్రాన్ అనేది ఒక కక్షలో సపోజ్ ఆర్ రేడియస్ తోటి రొటేట్ అవుతుంది అనుకోండి. ద న్యూక్లియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ అన్ ఆర్బిట్ ఆఫ్, సో ఇక్కడ మనం తీసుకుంది హైడ్రోజన్ ఆటంలో ఒక ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ అంటే క్యాపిటల్ రేడియస్ తోటి రొటేట్ అవుతుంది అనుకోండి. సో అన్సర్టెనిటీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ది రేడియస్ ఆర్. సో కాబట్టి దాని యొక్క అంటే అన్సర్టెనిటీ పొజిషన్ ఏమవుతుందంటే అదే దాని యొక్క రేడియస్ సమానం, దట్ ఈస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఆర్. దట్ ఈస్ అన్సర్టెనిటీ పొజిషన్ అంటే డెల్టా ఎక్స్, దట్ ఈస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే అన్సర్టెనిటీ పొజిషన్ ఇది స్మాల్ ఆర్కి సమానం, అదే రేడియస్కు సమానం అవుతుంది. అన్సర్టెనిటీ ఇన్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్, నెక్స్ట్ చూడండి, అన్సర్టెనిటీ ఇన్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ అకార్డింగ్ టు అన్సర్టెన్ ప్రిన్సిపల్ ఏం రాసుకోవచ్చు, మనకు అన్సర్టెన్ ప్రిన్సిపల్ తెలుసు, దట్ ఈస్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నియర్లీ ఈక్వల్ టు హెచ్ కట్ అని తెలుసు. కాబట్టి డెల్టా పీ ఈక్వల్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ రాశాను నేను, డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ బై డెల్టా ఎక్స్ అవుతుంది. సో అకార్డింగ్ టు హైసెన్బర్గ్ అన్సర్టెన్ ప్రిన్సిపల్ వీ కెన్ రైట్ దట్ ఈక్వేషన్. సో నౌ ద అన్సర్టెనిటీ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ గివెన్ బై కైనెటిక్ ఎనర్జీ. సో నెక్స్ట్ ఏమంటున్నాం అంటే అన్సర్టెనిటీ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ హాఫ్ ఎమ్ డెల్టా వి. మనకు వి స్క్వేర్ బదులు వి బదులు ఏం రాస్తున్నాం అంటే డెల్టా వి రాస్తున్నాం అంతే. మనకు కే ఈక్వల్ హాఫ్ ఎం వి స్క్వేర్ తెలుసు కదా మనకు జనరల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎం వి స్క్వేర్ ఫార్ములాలో ఇక్కడ వి బదులు నేను డెల్టా వి రాస్తున్నాను జస్ట్. దట్ ఈస్ అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ అనుకోండి ఆఫ్ ఎలక్ట్రాన్, వేర్ డెల్టా వి ఈజ్ అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ అండ్ m is the mass of electron. Okay, so చాలా సింపుల్గా నౌ సి డెల్టా కే ఇక్కడ చూడండి, డెల్టా కే ఈజ్ ఈక్వల్ టు మనకు హాఫ్ ఎం డెల్టా వి హోల్ స్క్వేర్. ఏం చేస్తున్నాం మనం బోత్ సైడ్స్ ఎం తోటి మల్టిప్లై చేస్తున్నాం పైన కింద, అప్పుడు పైన ఎం స్క్వేర్ అయింది డెల్టా వి స్క్వేర్ అండ్ కింద కూడా 2m రాసుకోవచ్చు. ఓకే, అండ్ డెల్టా వి హోల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ఏం రాసుకోవచ్చు అంటే నేను డెల్టా పీ రాస్తున్నాను. ఎందుకు సార్ అంటే మనకు పీ అంటే తెలుసు, దట్ ఈస్ ఎం ఇంటూ వి, దట్ ఈస్ పీ ఈజ్ ద మూమెంటమ్ అంటే ద్రవ్యవేగం, దట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఇక్కడ వి బదులు వీ కెన్ రైట్ డెల్టా వి రాసినా కూడా మనకు ప్రాబ్లమే ఉండదు. సో ఇక్కడ పీ స్క్వేర్ ఉంది కాబట్టి దీని స్క్వేర్ రాసినాం. సో ఆ విధంగా ఈక్వేషన్లో రాయడం జరిగింది, గమనించండి. అండ్ డెల్టా కే ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ చూడండి, డెల్టా కే ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ స్క్వేర్. మనకు ఇక్కడ ఇవ్వండి ఈ డెల్టా పీ బదులు, ఇక్కడ డెల్టా పీ బదులు మళ్ళీ ఇది పెట్టాడు, అప్పుడు ఏమవుతుంది డెల్టా పీ స్క్వేర్ ఉంది కాబట్టి హెచ్ కట్ స్క్వేర్ బై డెల్టా ఎక్స్ స్క్వేర్ ఉంది. సో కింద 2m అలాగే ఉంది. ఓకే, అండ్ హెచ్ కట్ స్క్వేర్ 2m బై డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవడం జరిగింది. అన్సర్టెనిటీ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూక్లియస్ విత్ అటామిక్ నెంబర్ Z. See the next page. ఓకే, చూడండి డెల్టా వి ఈజ్వల్ ఏమవుతుందంటే దట్ ఈస్ -1/4π0 Z ఈ స్క్వేర్ బై డెల్టా ఎక్స్ అవుతుంది. అండ్ డెల్టా వి ఈజ్వల్ -1/4π0 Z ఈ స్క్వేర్ మనకు తెలుసు ఆల్రెడీ.
ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది దేనికి సమానం అంటే దట్ ఈస్ అన్సర్టెనిటీ పొజిషన్ అనేది స్మాలర్ సమానం, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్కి సమానం. నో దట్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 తర్వాత అన్సర్టెనిటీ ఇన్ టోటల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై టోటల్ ఎనర్జీ అంటే దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. అన్సర్టెనిటీ అంటే కాబట్టి డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా కేఈ ప్లస్ డెల్టా వి. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా కేఈ తెలుసు మనకు, అండ్ డెల్టా వి కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. నౌ ద అన్సర్టెనిటీ ఇన్ టోటల్ ఎనర్జీ విల్ బి మినిమం ఎప్పుడు వెన్ డి బై డిటీ ఆఫ్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏమంటున్న కండిషను అన్సర్టెనిటీ ఇన్ టోటల్ ఎనర్జీ. ఓకే, మనకు ఈ టోటల్ ఎనర్జీ కనుక్కోవడంలో అన్సర్టెనిటీ అనేది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎప్పుడు అంటే ద డెల్టా ఈ యొక్క డిఫరెన్షియేషన్ అనేది 0కు సమానమైనప్పుడు, దట్ ఈస్ డి బై డిటీ ఆఫ్ డెల్టా ఈ ఈక్వల్ 0 అయినప్పుడు దిస్ ఈజ్ ద కండిషన్. అప్పుడు మనకు అన్సర్టెనిటీ ఇన్ టోటల్ ఎనర్జీ అనేది మినిమం అవుతుంది. ఇప్పుడు డి బై డిటీ ఆఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ 0 రాస్తాం. నెక్స్ట్ చూడండి, డి బై డిటీ ఆఫ్ యూనో ద డెల్టా ఈ వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తాను. మళ్ళీ ఈ డి బై డిటీని రెండు టర్మ్స్ అండ్ ఈ టర్మ్కు ఈ టర్మ్ రెండు టర్మ్స్కు లోపలికి మల్టిప్లికేషన్ డి బై డిటీని చేసినట్లయితే సో ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ నుంచి నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, దీన్ని మనము బోత్ సైడ్స్ ఈక్వల్గా రాసినట్లయితే క్వశ్చన్ ఈక్వల్ రాసినట్లయితే మనకు ఆర్ ఈక్వల్ టు 4πε0 h² బై mz² అవడం జరుగుతుంది. సో మనకు తెలుసు ఫర్ హైడ్రోజన్ ఆటమ్ మనకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 కాబట్టి z ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ అయితే మనకు దట్ ఈస్ ఆర్ ఈక్వల్ ఏమొచ్చింది చూడండి 4πε0 h² బై me² రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ ఆఫ్ స్మాల్ ఆర్, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ అనేది z ఈక్వల్ 1 కాబట్టి అప్పుడు ఆ ఈక్వేషన్ అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ మినిమం ఎప్పుడు మినిమం అవుతుంది చూడండి, దట్ ఈస్ మనకు ఈక్వేషన్లో h² బై 2m ఇంటూ me² బై 4πε0 h² మైనస్ 1/4πε0 e² me² బై 4πε0 h². సో ఇక్కడ ఈ మినిమం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ దీన్ని ఈ రెండింటిని లోపల మల్టిప్లై చేస్తున్నాను, లోపల స్క్వేర్ చేసిందని మన లోపలికి మల్టిప్లై చేసినట్లయితే ఈక్వేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి కామన్ తీసాము ఏంటిది అంటే ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ ఎట్లా వచ్చిందో ఒక్కసారి చూడండి. ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ ఎట్లా వచ్చిందంటే అందులోకి వెళ్ళి me⁴ 4πε0² h² కామన్ తీసినట్లయితే ఇక్కడ 1/2 మైనస్ 1/1 మిగిలింది. సో ఈ విధంగా సో 1/2 మైనస్ 1 అంటే మళ్ళీ 1/2 అవుతుంది. సో దాన్ని మన లోపల మల్టిప్లై చేస్తే మనకు ఈ స్టెప్ రావడం జరిగింది, దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. సో వెరీ సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో దీన్ని లోపల మల్టిప్లై చేసినట్లయితే మనకు అక్కడ 4² ఉంది, అది 16 అవుతుంది, అక్కడ 16 ఉంది. సో ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. అండ్ h² ఈజ్ ఈక్వల్ టు h/2π సబ్స్టిట్యూట్ చేశారు ఇక్కడ. సో మనకు మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ఎంత వచ్చింది చూడండి, m మైనస్ me⁴ బై 8ε0² h² రావడం జరిగింది. దట్ ఈస్ ఈ మినిమం వాల్యూగా తీసుకుంటాం. సో ఇందులో m అంటే ఏంటంటే దట్ ఈస్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 × 10⁻³ ఈ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ 1.6 × 10⁻19 కూలం. అండ్ 8 ఓకే, ఎప్సిలాన్ అండ్ వాల్యూ వచ్చేసి 8.85 దట్ ఈస్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ 8.85 × 10⁻12. అండ్ ఫైనలీ ఫ్లాంక్ కాన్స్టెంట్ దట్ ఈస్ 6.625 × 10⁻34 వాల్యూస్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు దట్ ఈస్ ఈ మినిమం వాల్యూ వచ్చి -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ మినిమం ఎనర్జీ ఆర్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్గా తీసుకుంటాం. సో ఇది మనకు వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో దట్ వీఆర్ డిస్కస్డ్ జస్ట్ నౌ. ఒకసారి మళ్ళీసారి చూడండి ఏమేమి టాపిక్స్ మనం ఈరోజు చూసామో ఈ వీడియోలో. గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఆర్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. రెండు కలిపి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టాపిక్స్. ఓకే,
So thank you everyone from Government Degree College for Women, Siddipet.